ఓకే అట్లనే మనం పోషణ చూడు జై మాల జై మాల జై జై మాల జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ కాపాడుకుందాం కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం 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 రాజ్యాంగాన్ని కాపాడుకుందాం జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలి. అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. అంబేద్కర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. జై మాల మహానాడు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా భూపాలపల్లి టౌన్ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. మేము ఈ యొక్క అరెస్టును ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే అసెంబ్లీలో వర్గీకరణ చేస్తాం, మీరందరూ సహకరించాలని మీరు అసెంబ్లీలో ఏదైతే చెప్పినరో దానికి వ్యతిరేకిస్తూ మరి ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి పిలుపు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మరి మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతమందిని బంధించినా అసెంబ్లీ ముట్టడి అనేది ఆగదు. మాలలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. మాల మాదిగలు సోదర భావంతో కలిసినటువంటి వ్యక్తులను మరి మనవాదులతో చేతులు కలిపి మరి విడదీయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతదేశం అంతా కూడా గమనిస్తుంది. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు విడదీసే కుట్రలో భాగంగానే మరి ఏబిసిడి వర్గీకరణ అనేది చేయాలని చూస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా మరి మాదిగలు కూడా ఈ యొక్క వర్గీకరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మరి వర్గీకరణకు అనుకూలం, మేము వర్గీకరణ చేసి తీరుతామని చెప్పి ఏదైతే ప్రకటన చేస్తున్నారో ఈ యొక్క ప్రకటనను వాపస్ తీసుకొని మరి మాలా మాదిగలు ఎవరైతే ఉన్నారో మరి వారిని గతంలో ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో అదే విధంగా ఉండే ప్రయత్నం చేయాలి. మరి మాలలు ఇప్పటి నుండి కాదు, గత 30-40 సంవత్సరాల నుండి లేని వర్గీకరణ ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి మరి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు. మాదిగా సోదరులారా, మీరు కూడా గమనించాలి. ఈ యొక్క క్రిమిలియర్ 341 కనుక అమలైతే రాబోయే రోజులలో మన భవిష్యత్ మనుగడ దెబ్బతినే అవకాశం ఉంది. మరి దీన్ని గమనించి ఇప్పటికైనా ఈ వర్గీకరణ జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాజ్యాంగానికి లోబడి వర్గీకరణ చేస్తే పర్వాలేదు, కానీ దానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం మేము 100% మాలలం ఏకమై ఈ యొక్క వర్గీకరణను అడ్డుకుంటామని చెప్పి మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. జై భీమ్. అదేవిధంగా నిండు పార్లమెంట్ సభలో మరి కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరిచే విధంగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో బేషరత్గా మరి ఆయన క్షమాపణ చెప్తూ తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.